వెల్కమ్ బ్యాక్ టు నిత్య వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. అండ్ ఈ రోజు వీడియోలో నేను మీతో మా బుజ్జి కన్నయ్య అన్నప్రసన్న వ్లాగ్ని షేర్ చేసుకుంటున్నాను. సో మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే మాత్రం నా ఛానల్లో ఇలాంటి వీడియోస్ చాలా ఉన్నాయి. ఒక్కసారి కంటెంట్ అంతా చెక్ చేసి మీకు నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. అలా చేసినట్టయితే నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. బుజ్జి కన్నయ్యని పొద్దున్నే లేపేసి ఇట్లా బాత్ చేయిస్తున్నాం అనమాట. పాపం చాలా ఎర్లీగా లేచాడు, ఇంకా ఫంక్షన్ కదా తప్పలేదన్నమాట. సో ఇలా అప్పుడప్పుడు ఇలా రోజ్ ఫ్లవర్స్ వేసి బాత్ చేయిస్తున్నాము. నేను ఆల్రెడీ లాస్ట్ బ్లాగ్ లో ఒకసారి షేర్ చేశాను మీకు. ఇలా రోజ్ పెటల్స్ కానీ రోజ్ పెటల్స్ని ఎండబెట్టేసి పౌడర్ కానీ చేసుకొని మనం పిల్లలకి బాత్ చేయిస్తే మాత్రం చాలా కలర్ వస్తున్నారు. నాకు ఎప్పుడు కుదరట్లేదు, బట్ ఎప్పుడన్నా కుదిరినప్పుడు ఇట్లా బాత్ చేస్తుంటే ఆ రోజు చాలా ఫ్రెష్గా ఉంటున్నాడు అనమాట. సో బుజ్జి కన్నయ్యకి బాత్ అయితే అయిపోయింది. అండ్ దాని తర్వాత అయితే ఇట్లా చక్కగా తూర్చేస్తున్నాను అనమాట. అండ్ ఈ వ్లాగ్ని నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు బుజ్జి కన్నయ్య పక్కనే ఉన్నాడు, ఒళ్ళో ఉన్నాడు. ఒక్కొక్కసారి మీకు వాడి వాయిస్ అయితే వినిపిస్తూ ఉంటుంది, చిన్న చిన్న సౌండ్స్ చేస్తూ ఉంటాడనమాట. సో అలా వాయిస్ ఏదన్నా వినిపిస్తే మాత్రం ప్లీజ్ ఇగ్నోర్ చేయండి. అండ్ బుజ్జి కన్నయ్యకి ఇట్లా బాగా హెడ్ అదంతా తూర్చేసాక కాసేపు అయితే ఆడుకున్నాను. నాకు వాడితో ఇట్లా పీకేబు ఆడడం అంటే చాలా ఇష్టం అనమాట. సో కంపల్సరీ డైలీ వాడికి ఒళ్ళు తూర్చేప్పుడు ఇట్లా ఒకసారి పీకేబు ఆడతాను. ఇట్లా మొత్తం బాత్ అదంతా అయిపోయాక నేను డెకార్ అయితే నైట్ ఏమీ చేసుకోలేదన్నమాట. కొంచెం ఎర్లీగా లేచి మార్నింగ్ చేద్దాంలే అన్నట్టు ఇంకా మార్నింగే పెట్టుకున్నాను. ఎందుకు అన్నది కూడా నేను తర్వాత షేర్ చేస్తాను. ఇట్లా పీకేబు ఆడేస్తే ఎంత నవ్వుతాడో, అసలు చాలా నవ్వుతాడు. వాళ్ళ అక్క ఆడితే ఇంకా రెస్పాండ్ అవుతాడు అనమాట. బట్ నాకైతే కొద్దిగా స్మైల్ ఇస్తాడు. వాడు కొంచెం స్మైల్ చేసినా సరే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ దాని తర్వాత చెప్పాను కదా ఇట్లా డెకార్ అయితే చేసుకొని పెట్టుకుందామని అనుకున్నాము, బట్ మార్నింగే చేయాల్సి వచ్చింది అనమాట. ఎందుకంటే ఇట్లా నేను రోజ్ పెటల్స్ని తీసుకొని డెకార్ చేద్దాము అని ఫిక్స్ అయ్యాను. సో దానికోసం ఇట్లా ముందే వినాయకుడిని రెడీ చేసుకున్నాను అనమాట. అంటే ఇట్లా పేపర్ మీద ఇట్లా గీసుకొని దాని మీద రోజ్ పెటల్స్తో అంటిస్తున్నాను. యాక్చువల్లీ ఇదంతా కూడా ముందు రోజు నైటే చేసేసాను, బట్ ఏమైంది అని అంటే నేను తర్వాత చెప్తాను. దాని తర్వాత వచ్చేసి ఇట్లా సింపుల్ డెకార్ చేసుకున్నాం అనమాట. జస్ట్ శారీని ఇట్లా పెట్టేసి దాని మీద నా దగ్గర ఉన్న దండలు పెట్టేశాను అనమాట. ఇక్కడ టీవీ షెల్ఫ్ వచ్చింది కదా, నాకు టీవీ దగ్గర సరిగ్గా సెట్ అవ్వలేదు అనమాట. యాక్చువల్గా మా ఇంట్లో చాలా పెద్ద వాల్ ఉంది కానీ పెయింట్ వేసేసామన్నమాట. సో అటు సైడ్ అయితేనే మంచిది, అంటే ఉత్తరం వైపే పాకాలి అండ్ తూర్పు వైపే పాకాలి కదా. సో అందుకని ఇట్లా తూర్పు వైపు అయితే ఇట్లా టీవీ షెల్ఫ్ వచ్చింది అండ్ ఉత్తరం వైపేమో ఇట్లా వాల్కి పెయింట్ వేసేసామన్నమాట. అందుకని నాకైతే కుదరలేదు డెకార్ అది సరిగ్గా. సో ఏదో కొంచెం ఉన్న ప్లేస్ని అలా అడ్జస్ట్ చేసుకొని డెకార్ చేసుకున్నాను. ఇంకా దాని తర్వాత వచ్చేసి ఇలా ఫ్లవర్స్ అన్ని డెకార్ చేసేసుకున్నాను. అండ్ కుందులు అవన్నీ ముందే పెట్టేసుకున్నాను అనమాట. ఇవన్నీ సెట్ చేసి పెట్టుకున్నా, ఆ డెకరేషన్ అదంతా చేసి నేను నిత్యాన్ని రెడీ చేసి నేను రెడీ అయ్యేసరికి చాలా లేట్ అయిపోయింది. అసలు మా పిన్ని వాళ్ళైతే నువ్వు వెళ్ళాక ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలంటే ఇంకా ఆ రోజు ఫుడ్ మేనేటరేమో, ఇంక ఇంట్లో ఏం వంటది చేయవేమో, జస్ట్ డెకరేషన్ చేసుకొని ఆ ఫంక్షన్ వరకు చేసుకుంటారేమో అంతే, ఫుడ్గా మాత్రం కంపల్సరీ ఇంక మీరు బయట నుంచే తెచ్చుకోవాలి అని చెప్పేసి అని అంటుంది. ఎందుకంటే చాలా లేట్ అయిపోతుంది అనమాట పిల్లలిద్దరిని రెడీ చేసి నేను రెడీ అయ్యేసరికి. దాని తర్వాత అయితే పిన్ వచ్చి కొంచెం హెల్ప్ చేస్తూ ఉంది. అండ్ నేను బుజ్జి కన్నయ్యకి ఇవన్నీ పెడదాము అనేసి ఒక పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇదంతా కూడా నేను వ్లాగ్లో వీడియోలో పోస్ట్ చేశాను. ఎవరైనా ఇంకా ఆ వీడియో చూసుండకపోతే మాత్రం లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒక్కసారి చెక్ చేసేయండి. నేను మా బుజ్జి కన్నయ్య డ్రెస్ అనమాట. ఇదేమో ఒక గిఫ్ట్ ఇమేజ్ కోసం చేశాను అనమాట. సో దాన్ని కూడా దీంట్లో యాడ్ చేస్తూ ఉన్నాను. మమ్మీ వచ్చేసి పరవన్నం చేస్తూ ఉన్నారు. పూజ పరవన్నం ఇంట్లో
ప్రసాదం అండ్ నార్మల్ ఫుడ్ అవన్నీ కూడా మమ్మీయే ప్రిపేర్ చేశారు. నేనైతే ఏమీ చేయలేదు. జస్ట్ నిత్యాన్ని రెడీ చేసి, బాబుని రెడీ చేసి, నేను రెడీ అయ్యి డెకార్ చేశాను అనమాట. అంతే, ఇంకా అసలు ఇంకే పని ముట్టుకోలేదు. ఈ వ్లాగ్ అదంతా షూట్ చేసుకుంటూ ఉన్నాను అంతే, అంతకుమించి ఇంకేం చేయలేదు. అందుకని అంటుంది అనమాట మా పిన్ని, నువ్వు వెళ్ళాకైతే ఇంకా వంట సంగతి ఏమీ చేయవు అనమాట, ఓన్లీ పిల్లల్ని రెడీ చేసుకుని నువ్వు రెడీ అయ్యేసరికి అయిపోద్ది, టైం ఆఫ్టర్నూన్ అయిపోద్ది అని చెప్పేసి. పిల్లలతో కదా అస్సలు అవ్వట్లేదు అనమాట. ఎన్బిజి కన్నీ అయితే ఇలా రెడీ అయిపోయాడు. ఇంకా చెప్పాను కదా, వాళ్ళ అక్క పీకెప్పు ఆడితే మాత్రం చాలా నవ్వుతాడు. అసలు ఇంకా ఎవరిని చూసినా అంత నవ్వడేమో, వాళ్ళ అక్కని చూస్తే మాత్రం చాలా చాలా నవ్వుతాడు. ఇంకా వాడి డ్రెస్ అయితే చాలా క్యూట్ గా ఉంది కదా. అండ్ మీకు ఎలా అనిపించింది అన్నది నాకు కమెంట్ సెక్షన్ లో షేర్ చేసేయండి. అండ్ నేను ఇంతకు ముందు అయితే నేను ఇలా చెప్పాను కదా, వినాయకుడిని రెడీ చేసి పెట్టుకున్నాను అని చెప్పేసి. బట్ అది లేకుండా ఓం పెట్టాను ఏంటి అని అనుకుంటున్నారా? యాక్చువల్గా ఏమైందంటే, ఆ వినాయకుడిని రెడీ చేసుకొని ముందు రోజే రెడీ చేసేసుకొని పెట్టేశాను అనమాట. అవి రోజ్ పెటల్స్ తో కదా, సో అందుకని అదైతే ఆగలేదు అస్సలు. నైట్ ఎంత బయట పెట్టినా సరే అది ఆగలేదు అనమాట. ఇంకా మార్నింగ్ లేచి అప్పటికప్పుడు ఇలా ఓం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నా. అక్కడ ఏదో ఎంటీగా ఉంది అని అనిపించింది, అందుకని ఆ ఓం అది అప్పటికప్పుడు రెడీ చేసి పెట్టేశాను అనమాట. ఇంకా దాని తర్వాత అయితే ఇలా మ్యాట్ వేసేసుకొని దాని మీద పిచ్చికన్నయ్యకి కావాల్సినవన్నీ పెట్టేశాము. వీడేం పట్టుకుంటాడా అని చెప్పేసి చాలా ఎక్సైట్ అయితే అయిపోయాను అనమాట ఆ రోజు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? ఇంకా మ్యాట్ దగ్గర కొంచెం వెలితిగా అనిపించింది, సో అందుకని కుందులు పెట్టుకున్నాను. కుందుల్ని కొంచెం డెకార్ చేసుకున్నాను అన్నమాట, చుట్టూ రోజ్ పెటల్స్ అవి వేసుకొని. జస్ట్ తమలపాకులు అవి మన దగ్గర ఉంటాయి కదా ఆల్రెడీ, వాటిని ఇట్లా పెట్టుకున్నాను అనమాట. నేను మమ్మీ వచ్చేసి అలా ఉత్తి దీపారాజన పెట్టకూడదు అని చెప్పేసి మళ్ళీ దాన్ని వెలిగిస్తున్నాను అనమాట. ఇంకా నిత్య వచ్చేసి పుష్ప స్టెప్ అయితే బాగా వేస్తుంది. అసలు పుష్ప పిచ్చి పట్టేసిందేమో అనిపిస్తుంది నాకు. ఆ డైలాగ్సే కానీ ఆ స్టెప్సే కానీ అన్ని అదే చేస్తుంది అనమాట. ఓయ్ నీదేనా వీడియో? చూడు చూడు. సో బుజ్జికన్న అయితే ఒళ్ళోనే ఉన్నాడు, చెప్పాను కదా. మీకైతే కొంచెం డిస్టర్బెన్స్ వస్తే ఇగ్నోర్ చేయండి. వాడు అప్పుడప్పుడు అలా అరుస్తూ ఉన్నాడు అనమాట. పక్కన పడుకోబెట్టినా సరే చాలా సేపటి నుంచి పడుకోబెడుతున్నాను, అస్సలు పడుకోవట్లేదు. ఇంకా అందుకని ఎత్తుకొని ఈ వ్లాగ్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇంకా బుజ్జికన్నయ్యకి అయితే ఇలా పాకడానికి అన్ని సెట్ చేసేసాము. వాడు మాత్రం మమ్మల్ని ఎంతసేపు వెయిట్ చేయించాడో. మీకు వీడియోలో అదంతా పోస్ట్ చేయట్లేదు, ఎందుకంటే అక్కడ కూర్చొని మాకే విసుగొచ్చేసింది. వాడు మాత్రం అసలు ఏమీ పట్టుకోలేదు అనమాట. ఇంకా మీకు అదంతా కూడా పోస్ట్ చేస్తే మీకు కొంచెం చిరాకు వస్తుంది కదా అని చెప్పేసి ఫాస్ట్గా పెట్టేశాను. ఇంకా మా సైడ్ అయితే మాత్రం తాతయ్య కానీ మావయ్యలు కానీ ముట్టిస్తారనమాట. అందుకని ఇద్దరు కూర్చున్నారు. చాలా చోట్ల తాతయ్యే ముట్టిస్తారు, బట్ మా సైడ్ వచ్చేసి మావయ్యలతో ముట్టిస్తామన్నమాట. సో సంపత్ నాకు తమ్ముడు అవుతాడు కాబట్టి బుజ్జి కన్నయ్యకి సంపత్తే ముట్టిస్తున్నాడు. దాని తర్వాత అయితే ఇలా చాలాసేపు వెయిట్ చేసాము. వెయిట్ చేసినా కూడా వాడు అందరినీ చూస్తున్నాడు, నవ్వుతున్నాడు తప్పించి ఏది ముట్టుకోవట్లేదు. ఇంకా చాలాసేపు వెయిట్ చేశాక ఇంకా మా తమ్ముడు వచ్చేసి ఇంకెలా ఫ్రెండ్ తోస్తున్నాడు అనమాట, అప్పుడన్నా పట్టుకుంటాడేమో అని చెప్పేసి అనిపించింది. వాడు చాలా హ్యాపీ పర్సన్ అని చెప్పేసి వాడికైతే ఏమీ వద్దు అన్నట్టు పెట్టాడు ఫీలింగ్ అయితే. అందరూ మాట్లాడుతుంటే అందరిని చూస్తున్నాడు తప్పించి ఏది పట్టుకోవడానికి అయితే ట్రై చేయలేదు అసలు. నాకైతే చాలా నువ్వేనా, నేను రమేష్తో అన్నాను కూడా, వీడు కూడా మీలాగే హ్యాపీ పర్సన్ అనుకుంటా, వీడికి కూడా ఏమీ వద్దు అనుకుంటా, జస్ట్ హ్యాపీగా ఉంటే చాలు అని అనుకుంటాడు రమేష్ ఎప్పుడు కూడా. ఇది కావాలి అది కావాలి అని చెప్పేసి ఎప్పుడు పెద్దగా అనుకోడు అనమాట. ఇంకా వీడు కూడా అలాగే చేశాడు ఆ రోజంతా. నేనైతే కొంచెం సేపు వీడియో తీసి వీడు ఎలాగో ముట్టుకోవట్లేదు కదా అన్నట్టు నన్ను చూసుకుంటున్నా అన్నమాట, ఎలా ఉంది అని చెప్పేసి. బాగానే ఉన్నానండి, ఇంకా బీపీ షుగర్ రాలేదు. ఇంకా చాలా సేపు అయిపోయాక వీడినైతే ఇంకా దగ్గరికి పడుకోబెట్టేసాము. వాడు ఎలాగో పాకేది లేదులే అని చెప్పేసి దగ్గరికి పడుకోబెడితే ఏదైతే వాడు చేయి వేస్తాడో ఇంకా అదే ఫస్ట్ ముట్టుకున్నట్టు అని చెప్పేసి. ఇంకా మనకి తెలిసిందే కదా, ఈ కత్తులు అలాంటివి అయితే ఫ్రెండ్ పెట్టరు, జస్ట్ బుక్స్ పెట్టారు. ఇంక వాడు కూడా వెళ్ళి ఆ బుక్స్ ముట్టుకున్నాడు అనమాట. ఇంకా వచ్చేసి ఇట్లా మనీ అండ్ బంగారం పెడితే మనీ పట్టుకున్నాడు అనమాట.
ఇంకా తర్వాత వచ్చేసి ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ లో పెడితే బుజ్జి కన్నయ్య వచ్చేసి ఏం పట్టుకున్నాడో మీరే చూడండి. అండ్ ఇదంతా అయితే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇవన్నీ మాకు లైఫ్ లాంగ్ మెమరీస్ కదా. వాళ్ళ నవ్వులు అవన్నీ కూడా నేను ఎప్పుడు ఈ వీడియో చూస్తున్నా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా, అందుకని కొంచెం టైం తీసుకొని మంచిగా ఎడిట్ చేసుకున్నాను అనమాట. అండ్ లాస్ట్ కి అయితే గోల్డ్ పట్టుకున్నాడు అనమాట. గోల్డ్ అయితే ఆల్మోస్ట్ చాలా ఇలా విసిరేసినంత పని చేసాడు పట్టేసుకొని. ఇంకా తర్వాత ఫ్రూట్స్ అండ్ సిల్వర్ ఇలా అన్ని పెడితే ఇంకొకటి అలా అప్పుడు టచ్ చేయడం స్టార్ట్ చేశాడు అనమాట. మొత్తానికి అయితే అసలు ఫుడ్ మాత్రం అస్సలు టచ్ చేయలేదు. ఫుడ్ ఎదురుగుండా పెడితే పడుకుపోయాడు అనమాట. ఇంకా బాబు ఇంకా అలా అన్ని టచ్ చేసేసాక ఇట్లా అన్నం ముట్టించేసాము. అప్పటికే చాలా లేట్ అయిపోయింది ఆ రోజు అసలు. సరే మా సైడ్ అయితే మావయ్యలే ముట్టిస్తారన్నమాట ఫస్ట్, అందుకని ఇంకా సంపత్ ముట్టిస్తున్నాడు. సంపత్ వచ్చేసి మాకు సొంత తమ్ముళ్ళకే, మా ఇద్దరు తమ్ముళ్ళు కూడా. ఎందుకంటే మా మమ్మీ వాళ్ళ సిస్టర్ అండ్ మా డాడీ వాళ్ళ తమ్ముడు అనమాట. అంటే మా మమ్మీ అండ్ మా పిన్ని కూడా తోటికోడళ్ళు. నేను ఆల్రెడీ ఒక వ్లాగ్ లో చెప్పినట్టున్నాను మమ్మీని పిన్ని. అండ్ ఆ వ్లాగ్ ఎవరైనా మిస్ అయితే మాత్రం, సో మా మమ్మీ మా పిన్ని రిలేషన్ వచ్చేసి ఇద్దరు సొంత అక్క చెల్లెలు అండ్ తోటికోడళ్ళు కూడా. అందుకని ఇంకా మా తమ్ముళ్ళు అయితే మాకు ఓన్ తమ్ముళ్ళకే, మేమిద్దరం వచ్చేసి అమ్మాయిలమే అనమాట. ఇంకా మా తమ్ముళ్ళు వచ్చేసి ఇద్దరు అబ్బాయిలే. అందుకని మాకు ఇంకే చేసినా కూడా మా సంపత్ అండ్ దీపక్కే చేస్తారు. ఇంకా మా వాడికి అయితే బాగా ఆకలేసినట్టుంది. ఫుల్ గా రాత్రి నిద్ర లేదు, పగలు తిండి లేదు, భయంకరంగా ఉంది నాన్న. నేను చాలా అలసిపోయాడు కూడా. ఇంకా వన్ థింగ్ ఏంటంటే వాడు ఏమి ముట్టుకోపోవడానికి కారణం అలసిపోయాడు కూడా అనిపించింది. ఎర్లీగా లేపేశాం కదా ఆ రోజు అయితే, ఇంకా మళ్ళీ పడుకోలేదన్నమాట. ఇంక ఇదంతా ఫంక్షన్ అంతా అయ్యాక ఎప్పుడో లాస్ట్ లో పడుకున్నాడు. ఇంకా అత్తయ్య గారు వాళ్ళు ముట్టించేశారు. ముట్టించేసాక ఇలా వాడి కోసం అని చెప్పేసి గిన్నె అండ్ స్పూన్ తీసుకొచ్చారనమాట. ఇచ్చిన బట్టలు అవి గట్టి పట్టుకోలేదు, కానీ ఎవరన్నా వెండి వస్తువులు ఇస్తే మాత్రం అవి మాత్రం చాలా గట్టి పట్టుకున్నాడు. ఇంకా మమ్మీ వాళ్ళు కూడా ముట్టించేసి, మమ్మీ వాళ్ళు కూడా ఒక చిన్న గిన్నె తీసుకున్నారనమాట. పరమాన్నం పెట్టిన గిన్నె మమ్మీ వాళ్ళు తీసుకున్నారు. ఇంకా బట్టలు ఇచ్చేసారనమాట మామూలుగా అంతే. ఇంకా నిత్య అయితే తను కూడా పెడతా ఆనంది. ఫస్ట్ టైం పెట్టడం కదా వాడికి ఫీడింగ్, అందుకని మాకేమో కొంచెం భయం అనమాట. ఇంకా తర్వాత తిని వాళ్ళు కూడా ఇలా బట్టలు ఇచ్చారు. బట్టలు పట్టుకోకుండా వాడు గ్లాస్ మాత్రమే పట్టుకున్నాడు అనమాట. గ్లాస్ ఇంకా మా పిన్న అదే నవ్వుతుంది, వీడు ఏదన్నా బంగారం వెండి వస్తువులు ఇస్తే మాత్రమే తీసుకుంటున్నాడు అని చెప్పేసి. ఇంకా లాస్ట్ లో నేను పెట్టేటానికి అయితే పాపం పడుకుని పోయాడు అనమాట. నేను ఈ వ్లాగ్ అదంతా షూట్ చేసుకొని అందరు పెట్టాక లాస్ట్ లో నేను పెట్టాను అనమాట. వాడికి అప్పటికే నిద్ర వచ్చేసింది, ఇంకా పడుకునే టైం అయిందనమాట. ఇంకా పడుకుని పోయాడు. బుజ్జి కన్నయ్యకి అక్షింతలు వేసేసి దీవించేసాము. ఇంకా అక్కడితో ఫంక్షన్ అయిపోయిందనమాట. దాని తర్వాత అయితే అందరం భోజనం చేసేసాము. భోజనం చేశాక కొంచెం ఫోటోషూట్ చేసుకున్నాం అనమాట. జస్ట్ మా అత్తయ్య గారు వాళ్ళతో ఫొటోస్ దిగాము అంతే. ఇంకా మా మమ్మీయే చూసుకున్నారు ఇవన్నీ కూడా. నేనైతే ఈ వ్లాగ్ అదంతా పోస్ట్ చేసుకోవడం, వ్లాగ్ అదంతా షూట్ చేసుకోవడం అదే సరిపోయింది. అండ్ చికెన్ నేనైతే ఇట్లా నిత్యతో పడుకులు పెట్టాను అనమాట. జస్ట్ ఇవన్నీ మాకు మెమరీస్ లాగా ఉంటాయి కదా అని చెప్పేసి ఫంక్షన్ అంతా అయిపోయాక బుజ్జికన్నయ్యని నిత్యాన్ని ఫొటోస్ తీద్దామని చెప్పేసి పడుకోబెట్టాను. ఇంకా ఫ్రంట్ బుక్ అవన్నీ కూడా పెట్టాను అనమాట, కావాలనే పెట్టాను. ఎందుకంటే మనకి ఆ ఫీల్ వస్తుంది కదా, కొంచెం అన్నప్రసన్న తీసాను ఇది అని చెప్పేసి. సో అందుకని ఆ ఫీల్ కోసం అని చెప్పేసి మళ్ళీ ఫ్రంట్ అవన్నీ కూడా పెట్టి ఒక వీడియో అది షూట్ చేశాను అండ్ ఫొటోస్ కూడా తీసాను అనమాట. అండ్ మా బుజ్జి కన్నయ్య స్మైల్ చూసి చాలా మంది పర్సనల్ గా పింక్ చేస్తూ ఉంటారు అనమాట. చాలా బాగా అనిపిస్తుంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది వాడు స్మైల్ చూస్తాయని చెప్పేసి. చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ యా, ఇంకా వాడిని అయితే లోపలికి ఇలా తీసుకొచ్చేసాను అనమాట. ఇంకా మా అత్తయ్య గారు అయితే ఎత్తుకున్నారు. ఇక చెప్పాను కదా ఫోటోషూట్ చేస్తున్నాను అని చెప్పేసి. ఎందుకనంటే ఇలానే నిత్యతో ఒక ఫోటో ఉంటుంది అనమాట. సో అది రిక్రియేట్ చేద్దామని చెప్పేసి ఫొటోస్ అండ్ వీడియోస్ తీసాను.
ఇంకా బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. అలా చేసినట్టయితే నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.